జీర్ణశక్తికి వంటింటి పరిష్కారం. ఉదయం అల్పాహారానికి ముందు తులసి రసాన్ని సేవిస్తే జీర్ణశక్తి పెరుగుతుంది. బొప్పాయి పండులోని పపైన్ అనే ఎంజైమ్ జీర్ణ సంబంధమైన అనారోగ్యాలను నయం చేస్తుంది. ఏ వయసు వారైనా వారానికి ఒకసారి బొప్పాయి పండు తినడం మంచిది. బియ్యపు నూకను దోరగా వేయించి చిక్కగా కాచిన జావలో తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసుకొని తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. బార్లీ, సగ్గుబియ్యం జావలు, పేలాలు, మరమరాలు ఇలాంటివి జీర్ణశక్తిని పెంచుతాయి. దానిమ్మ ఫలం నిత్యం తీసుకుంటూ ఉంటే జీర్ణక్రియ వ్యవస్థ శుద్ధి అవుతుంది. ఉదయం లేవగానే గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే జీర్ణాశయం శుద్ధి అవుతుంది. మందార పూలు జీర్ణశక్తిని పెంచుతాయి. ఈ పూలను పచ్చడిగా చేసుకొని చైనీయులు ఇప్పటికీ ఆహారంగా తీసుకుంటుంటారు. మెంతి ఆకులలో కేలరీలు ఎక్కువ. ఆహారంతో తీసుకున్నది త్వరగా అరుగుతుంది. సోంపు నమలడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. అరుగుదల పెరిగి ఆకలిని పెంచుతుంది. అన్ని ఎరుపు రంగు పండ్లలోనూ పుచ్చకాయ, టమాటో జీర్ణ వ్యవస్థను కాపాడే శక్తి ఉంది. అజీర్ణాన్ని నయం చేయగల శక్తి పసుపుకు ఉంది. తమలపాకుపై కాచు, కస్తూరి, సున్నం కలిపి తీసుకుంటే కఫం హరించి జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్ణ సమస్య ఉన్నవారు చిక్కటి పాలు, పెరుగు, జున్ను వంటివి తీసుకోకూడదు. చిటికెడు ఆవు పిండి కలిపిన వంటకాలను తింటూ ఉంటే అజీర్తి కలగదు. కిస్మిస్ పళ్ళు, పంచదార, తేనెలను సమానంగా తీసుకొని నూరి చెంచాడు మోతాదు చొప్పున 2 పూటలా తీసుకుంటే జీర్ణకోశ వ్యవస్థ పదిలంగా ఉంటుంది. లేత ముల్లంగి దుంపల జ్యూస్ ప్రతిరోజు ఉదయం పూట తీసుకుంటూ ఉంటే ప్రేగులకు ప్రశాంతతనిచ్చి జీర్ణశక్తి పెరుగుతుంది. పెసరపప్పులో నీళ్లు ఎక్కువ పోసి కాసిన కట్టులో మిరపకాయకు బదులు మిరియం పొడి కలుపుకొని అన్నంలో తింటే అజీర్తి తగ్గుతుంది. పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలుపుకొని తింటే అజీర్తికి మంచి ఉపశమనం. లేత అరటికాయ కూరలను మిరపకాయ పొడితో కానీ కాల్చి పెరుగు పచ్చడిగా కానీ చేసుకొని తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం ఆరోగ్య చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.